హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో తొలి ఎలిమినేషన్ సక్సెస్ఫుల్గా పూర్తయింది. తొలి ఎలిమినేషన్ కోసం మొత్తం ఈ వారం జరిగిన నామినేషన్ ప్రాసెస్లో 9 మంది అయితే నామినేషన్స్లోకి రావడం అయితే జరిగింది. ఆ 9 మంది కంటెస్టెంట్స్ ఎవరు అంటే తనూజ, సుమన్ శెట్టి, ఇమాన్యుయల్, భరణి, సంజన, పవన్, ఫ్లోరా షైని, రీతు వర్మ, ట్రస్టీ వర్మ. సో ఈ 9 మంది అయితే ఈ వారం నామినేషన్స్లోకి వచ్చారు. ఆ తర్వాత వీరికి పలు దఫాలుగా ప్లేసులు మారుతూ ఓటింగ్ అయితే బాగానే జరిగిందని చెప్పవచ్చు. అయితే వీకెండ్లో ఎవరైతే ఓటింగ్లో లీస్ట్ ప్లేస్లో నిలుస్తారో వారు బిగ్ బాస్ హౌస్ నుంచి తమ ఇంటికి వెళ్ళిపోవాల్సిందే. ఇది ఒక ప్రక్రియ. సో ఈ ప్రక్రియని ఈరోజు బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన హోస్ట్ నాగార్జున సక్సెస్ఫుల్గా పూర్తి చేశారు. మొత్తంగా 9 మందిలో నుంచి ఒక్కొక్కరిని సేవ్ చేస్తూ వచ్చిన బాస్ హోస్ట్ కింగ్ అక్కినేని నాగార్జున చివర్లో డేంజర్ జోన్లో ఫ్లోరా షైని అలాగే ట్రస్టీ వర్మలని ఇద్దరిని కూర్చోబెట్టడం అయితే జరిగింది. ఆ సమయంలో హౌస్లో ఉన్న అందరినీ కూడా వీరిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవ్వాలని మీరు కోరుకుంటున్నారో ఇప్పుడు నిర్భయంగా చెప్పాలి. మీ అభిప్రాయం ఏమిటో కూడా ఇక్కడే బయటపడిపోతుంది అంటూ నాగార్జున ఒక టాస్క్ అయితే పెట్టడం జరిగింది. దీంతో హౌస్లో ఉన్న దాదాపు సగానికి పైగా మంది ఫ్లోరా ఎలిమినేట్ అవుతుందని, ట్రస్టీ ఎలిమినేట్ అవ్వకుండా బిగ్ బాస్ హౌస్లో కొనసాగుతుందని చెప్పడం అయితే జరిగింది. అయితే చివర్లో కాసేపు టెన్షన్ పెట్టిన నాగార్జున ఈ వారం ఎలిమినేట్ అయ్యేది మరెవరో కాదు, ఫ్లోరా కాదు, ట్రస్టీ వర్మ అంటూ ఊహించని రీతిలో ట్రస్టీ బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయింది అంటూ ఎలిమినేషన్ ని సంచలనంగా ప్రకటించడం అయితే జరిగింది. సో మొత్తంగా బిగ్ బాస్ సీజన్ 9లో ఎన్నో అంచనాలతో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన ట్రస్టీ కేవలం ఒక్క వారంలోనే తన ప్రయాణాన్ని ముగించుకొని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకైతే వచ్చేసింది. మరి బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన ట్రస్టీపై మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.